హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పనే చేస్తున్నాను. అస్సలు ఖాళీగా లేదు. పిల్లల్ని ఉదయాన్నే రెడీ చేయాలి. అందులో ఈరోజు కార్తీక పౌర్ణమి. ఇంట్లో కూడా చాలా పనులు ఉన్నాయి, పూజ చేసుకోవాలి కదా అనేసి ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయలేదు. పిల్లల్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి పంపించేసి మిగిలిన పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవగానే ఇంటి ముందు నీళ్లు చల్లేసి ముగ్గు పెట్టేసుకొని పిల్లల్ని అయితే స్కూల్కి పంపించిన తర్వాత మిగిలిన ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు అనేసి పిల్లల్ని మాత్రం రెడీ చేసి పంపించాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపు చేసుకొని ఇంట్లో పూలు ఉన్నాయండి, అవన్నీ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి మా ఇంటి ఎదురుగే గుడి ఉంది, దేవుడికి మాలలు కట్టేద్దామనేసి దేవుళ్ళందరికీ మాలలు అయితే కట్టేశాను. నేను పూజ చేయడానికి ఇంకా స్నానం చేయలేదు, లేట్ అవుద్ది. అందుకనేసి గుళ్ళో మా చెల్లి పూజ చేస్తుంటే మా చెల్లికి అయితే ఇచ్చొచ్చాను. నువ్వు చేయమ్మా, నేను చేసేసరికి కొంచెం లేట్ అవుద్ది అని చెప్పేసి వచ్చి మా చెల్లికి అయితే ఇచ్చొచ్చాను. పూలు మాత్రం చాలా కలర్ఫుల్గా బాగున్నాయి. మా పూలు కాదు, మా జేజు వాళ్ళ చేలో కాసాయంటే తెచ్చి నాకు ఇచ్చింది. దేవుడికి వేసేయండి అమ్మ, నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు కదా, దేవుడికి కుట్టేసాను. కానీ నాకు పిల్లలతో అవ్వదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ నేనే పూజ చేసుకోలేను. అందుకు మా చెల్లి చేస్తుంటే మా చెల్లికి అయితే ఇచ్చాను. గుడి ముందు అయితే మా అవ్వ అండి క్లీన్ చేసేసి ముగ్గులు వేసింది. ఈ ముగ్గు చూడండి, అసలు మనకు రానే రాదు ఇలాంటి ముగ్గులు. ఇవి అప్పట్లో వాళ్ళు నేర్చుకున్నాయేమో, అందుకని చాలా కరెక్ట్గా వేస్తుంది. నేను ఎన్నిసార్లు చేసినా నాకు రావట్లేదు. ఇంకా అన్ని పనులు ఫినిష్ చేసుకుని అయితే నేను పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇలా నిమ్మకాయలకి ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుమ కలిపి గుమ్మం ముందు పెట్టుకుంటే చాలా మంచిదంట. నరదిష్టికి కూడా చాలా మంచిదంట. అందుకనేసి మా ఆయన నిమ్మకాయలు తీసుకొస్తే వాటికైతే ఇలా చేసి నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. పూజ చేసే ముందే పెట్టేసుకుంటాను అన్నీ గుమ్మం ముందు. ఈరోజైతే దేవుడికి ఏం మాల వేయలేదు, అన్నీ గుళ్ళోకే వేసి పంపించాను. కొన్నే పూలు అయ్యాయి అనేసి నెక్స్ట్ టైం వేద్దాంలే అనే గుళ్ళో అయితే అందరూ వస్తుంటారు చూస్తుంటారు, ఇంట్లో మనకేం కాదులే అనేసి నేను అన్ని దేవుడికి కుట్టేశాను. ఇంట్లోకి అయితే కొన్ని పూలు కూడా ఉంచుకోలేదు. రేపు సాటర్డే చేసినప్పుడు అన్ని పూలు దేవుడికి వేయచ్చులే అనేసి. ఈరోజు కాస్త హెల్త్ బాగాలేదు, పూజ చేయకూడదని అనుకున్నాను. కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని పూజ చేస్తే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, మన హెల్త్ కూడా రికవర్ అవుద్ది అనేసి నేను కాస్త ఓపిక తెచ్చుకొని అయితే పూజ అయితే చేసేసాను. నేను పూజ చేస్తుంటే మా అన్న మా ఆయన వచ్చేసి అన్నం తినడానికైతే ఇంటికి వచ్చేసారు. ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి అన్నమే తినేసి వాళ్ళ పనికి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. మనం ఏదైనా ఒకటి ప్లాన్ చేసుకొని గుడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అనుకున్న రోజు మాత్రమే మనకి హెల్త్ మాత్రం అస్సలు కోఆపరేటే చేయదు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.